తెలంగాణ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణతో పాటు 2022 నుంచే అటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ ఇన్ఛార్జ్లు కూడా ఉన్నారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ 2 సార్లు అధికారంలోకి తీసుకురావడానికి మంచి కృషి చేశారు. ముఖ్యంగా అమిత్ షాకి చాలా దగ్గర మనిషి అనే పేరు కూడా ఉంది, పట్టుదల మనిషి కూడా. అందుకనే మొదలు బీహార్లో ఎలక్షన్లు గెలిచిన బీజేపీ అబ్కా బార్ పశ్చిమ బెంగాల్ అనేది వచ్చి నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ పెట్టుకున్నది. పశ్చిమ బెంగాల్లో కన్నా ముందు 2022 తర్వాత 2024 జరిగిన ఎన్నికల్లో ఒరిస్సాలో కూడా 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మన నవీన్ను ఓడించి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడంలో సునీల్ బన్సాల్ పాత్ర పెద్దదే అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇది కొరకరాని కొయ్యగా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 2 పార్టీలు ఉన్నాయి. ఇటు పక్క తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ. కాంగ్రెస్, కమ్యూనిస్టు ఎప్పుడో తునారిల్లిపోయినాయి. 2014 ఎన్నికలకే నుంచి మొదలైంది దాని పతనం. కనుక 2014 కానీ 19, 20 కానీ పోయింది. కనుక ఇక్కడ అట్లా కాదు, తెలంగాణ పరిస్థితి అది కాదు. తెలంగాణలో బీజేపీ అస్సలేదనను కానీ మొదటి నుంచి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఇప్పుడు 3 పార్టీల మధ్య 2 జాతీయ పార్టీలు, అటుపక్క కాంగ్రెస్, బీజేపీ మధ్యన ఒక ప్రాంతీయ పార్టీ మధ్యన పోటీ జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే గెలుపు ఓటముల తర్వాత కానీ మొదలు నా ఉద్దేశం ఏంటంటే ఈ 3 పార్టీల 3 ముక్కల ఆటలో బీఆర్ఎస్ను ఓడించడము, గెలిపించడానికి పనికొస్తుంది బీజేపీ అనుకుంటున్నాను మొదటగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, నిజంగా బీజేపీ బలంగా ఉన్నప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, తెలంగాణకు అనుకూలమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అభివృద్ధి విషయంలో సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మొన్న 8 సీట్లకి, అసెంబ్లీకి 8 సీట్లకు, పార్లమెంట్ 8 సీట్లకు పరిమితమైంది. పార్లమెంట్ 8 సీట్లు రావడానికి మోడీ గొప్పతనంగా కానీ లోకల్గా ఉన్న వాళ్ళకి కాదు. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు రేపు వచ్చిన 2028 ఎన్నికలకు చూసుకుంటే టార్గెట్ మంచిదే, కాదంటలేదు. పశ్చిమ బెంగాల్ తర్వాత వెంటనే టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ బీజేపీ వాళ్ళు. ఆ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే మొదలు అభివృద్ధి చేయాలి కదా. అంటే వచ్చేదాకా అమావాస్య ఆగదు. కనుక అక్కడెక్కడో అధికారంలోకి వచ్చిన కనుక ఇక్కడెక్కడో అధికారంలోకి వచ్చినాం అంటే తెలంగాణలో కొంత ఇబ్బంది ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో రావాలంటే మొదలు అభివృద్ధి చేసి చూపించాలి కదా అని. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ విషయంలో 4-5 సార్లు అవమానకరంగా మాట్లాడించాల్సిన సమీక్ష చూసినాం మనం. మొదటగా మనకు ప్రధానమంత్రి మోడీ తల్లిని చంపి బిడ్డను బతికించారని, అట్లానే ఇటీవల పాకిస్తాన్, ఇండియా విభజనతో పోల్చిన కర్ణాటక ఎంపీ. ఇట్లా చూస్తే చాలా విషయాల్లో తెలంగాణ విషయంలో కొంత బీజేపీ తప్పు చేస్తుందనే భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. కాకపోతే హిందూ ఓట్ల పోలరైజేషన్లో తెలంగాణ మళ్ళీ ముందు ఉంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ని చూసినాం, ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ చూసినాం, మళ్ళీ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ని చూసాం, టీఆర్ఎస్ని చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీళ్ళకు బీజేపీకి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది అనే మాట వస్తుంది, కాదంటలేదు నేను. కానీ వచ్చే క్రమంలో అన్ని ఓట్లు సంపాదించుకునే పరిస్థితి ఏంటిది అంటే కనీసం 35-40% ఓట్లు రాకుండా తెలంగాణలో అధికారంలో రావడం కష్టం. ఏ పార్టీ అయినా 3 పార్టీలు 3 ముక్కలాటలు. కనుక తెలంగాణలో అధికారం రావాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప్రత్యేకించి 13 లక్షలు 14 లక్షల కోట్లు ఇచ్చాము 5 ఏళ్లలో, అవన్నీ ఈ 12 ఏళ్లలో వట్టి ముచ్చట. ఎందుకంటే అన్ని అభివృద్ధి మొదటి నుంచి తెలంగాణలో అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అనే దాని మీద నినాదం ఉన్నది. అట్లాగే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కూడా ట్యాగ్ లైన్గా ఉన్నది. కనుక బీజేపీ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఏమిస్తుంది అనే దాన్ని బట్టి వస్తుంది. కనుక బీజేపీ వైఖరిలో ఇటీవల పెద్ద మార్పు వచ్చింది. మంచో చెడ్డో ఇప్పుడు మెట్రోకు లైన్ క్రియేట్ చేస్తామంటున్నారు. వీలైనంత త్వరగా త్రిబుల్-ఆర్ను మొదలు పెడతామంటున్నారు. దక్షిణ భాగం ఇంకా కనీసం డిపిఆర్ లెవెల్లో కూడా లేదు, కానీ ఉత్తర భాగం ఇప్పటికే ఆల్రెడీ ఉంది కదా, మన జాతీయ రహదారి నెంబర్ కూడా ఇచ్చారు కదా. అందుకని నేను ఏమంటానంటే ఇప్పుడు బీజేపీకి మంచి అవకాశం తెలంగాణలో. హైదరాబాదు అభివృద్ధితో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిధులు విరివిగా కేటాయించి చేస్తే ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు కూడా సరే వీరిని ఒకసారి చూద్దామనే, ఇద్దరు చూసాం కదా వీరిని ఒకసారి చూద్దామనే భావన వస్తుంది.
కానీ ఇటీవల కొన్ని మాటల వల్ల తెలంగాణ సెంటిమెంట్ మరింత పెరుగుతున్నది. పెరిగే క్రమంలో ఎవరికి లాభం అవుతుందంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లాభం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మేము కూడా ఉన్నాం రేసులో అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాన్ని గౌరవించాలి, అస్తిత్వాన్ని గౌరవించాలి, జాతీయ పార్టీగా ఉండుకుంటూ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని గౌరవించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మళ్ళీ ఇటీవల బీజేపీ మన ప్రముఖ నాయకుడు ఇట్లా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు కూడా మళ్ళీ విభజన గురించి మాట్లాడారు. అంతే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కనుక ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా ఈ విభజన పట్ల బీజేపీ వైఖరి ఏమీ మారలేదు అనే భావన తెలంగాణ ప్రజలలో ఉన్నది. ఒకవైపు తెలంగాణలో మరి ఓట్ల పోలరైజేషన్, హిందూ ఓట్ల పోలరైజేషన్ జరుగుతున్న క్రమంలో మరి తెలంగాణ వాదం కూడా బాగానే పనిచేస్తుంది కదా, అట్లాగే తెలంగాణ అస్తిత్వ పోరాటం కూడా బాగానే పనిచేస్తుంది కదా. దీన్ని గమనించకుండా కేవలం జాతీయ దృక్పథంతో ముందు పోయి, జాతీయ దృక్పథం ఉండాలి కాదంటలేదు నేను, జాతీయంతో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలను, ప్రాంతీయ అస్తిత్వాన్ని గుర్తించకపోతే బీజేపీ కూడా కాంగ్రెస్ లాగానే భంగపరిచే అవకాశం ఉంటుంది. కనుక తెలంగాణ ప్రజలు విఘ్నులు మొదటి ధిక్కార స్వరాన్ని వినిపించేవాళ్ళు. ధిక్కార స్వరాన్ని వినిపించే తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలంటే స్థానిక అభివృద్ధి, దాంతోపాటు తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించే పార్టీని గెలిపిస్తారు. ఒక్కోసారి అహంకారము, అవినీతి ఎక్కువైనప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీని కూడా బండకేసి కొట్టారు కాదంటలేదు. అంటే ఆదరించిన పార్టీని అవసరమైతే కౌగిలించుకుంటారు, లేకపోతే కత్తితో నరికేస్తారు అనే మాట తెలంగాణ ప్రజల పట్ల నెరవేరుతుంది. కనుక ఇప్పటికైనా సరే బీజేపీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆకాంక్షలను గౌరవించడం, అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో సహకరించడం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా గత 12 ఏళ్లుగా చేస్తున్న వైఖరిని వెన్నాడి తెలంగాణ అభివృద్ధి పట్ల అకుంఠ దీక్ష పనిచేస్తే సాధ్యమవుతుంది. అట్లాగే బీజేపీ పరంగా కొన్ని లుకలుకలు కూడా ఉన్నాయి. అంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు, మొన్న వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి మధ్యన ఆ లుకలు కూడా ఉన్నాయి. వీటిని గట్టిగా పరిష్కరించకపోతే కష్టం. ఎందుకంటే 2022 నుంచి సునీల్ బన్సల్ తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ మన ప్రజల ఆకాంక్షలను చూస్తున్నారు. అట్లాగే తెలంగాణలో కూడా పార్టీల విభేదాలు కూడా చూస్తున్నారు. గట్టిగా బయటకు విమర్శించుకునేంత విభేదాలు పొడసూపినాయి. మరి వీటిని ఇంతవరకు ఈ 4 ఏళ్లుగా తెలంగాణ ఇన్ఛార్జిగా ఆయన పరిష్కరించారా? మరి వచ్చే 2 ఏళ్లలో, 2.5 ఏళ్లలో ఎంతవరకు పరిష్కరించగలుగుతారు? తెలంగాణలో బీజేపీలో ఉన్న ఈ వర్గ పోరాటాన్ని ఎట్లా సమస్యపోయేటట్టు చేస్తారు? వీటన్నిటి మీద ఈ సవాళ్ళని ఎదుర్కొంటే సునీల్ బన్సల్ తెలంగాణలో మరి విజయం సాధిస్తారా? రేపు పొద్దున బీజేపీని అధికారంలో తీసుకొస్తారా అనేవి శేష ప్రశ్నలకు మిగిలిపోతున్నాయి.